కట్టుబడి ఉంటే ఏమన్నా లీడ్ చేయగలదు, లేకపోతే ఏం చెయ్యలేము. నేను కూడా ఇక్కడ ఒక రైతునే, అందరికన్నా ఎక్కువ నష్టపోయింది నేనే. ఒక్కరిని పోయి ఎవరి దగ్గర కాళ్ళు మొక్కినా దండగా అది అయ్యేది కాదు. మీరు అన్నట్టుగా టీడీఆర్ తీసుకొని దాన్ని నాలుకకి రాసుకున్నాడు తప్ప ఏం పనికి వచ్చేది కాదు. ఎవడు ఇవ్వాలి డబ్బులు మనకు? అమీన్పూర్ లా మ్యాక్సిమం గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఈ దొంగలంతా అమ్ముకుంటున్నారు. నాయకులు కావాలి, ఒకరోజు నాయకుడు కావాలి, అమ్ముకోవాలి, లీడర్షిప్ చెయ్యాలి, కానీ చేసేది ఏం లేదు. ఈ దొంగ ఈ తూములన్నీ బంద్ చేసేది, తూములు బంద్ చేపించి నాళాలన్నీ బంద్ అయినాయి, నీళ్లు పోకుండా అయినాయి. ఇప్పుడు నీళ్ళు ఇడిస్తే ఇండ్లు కొట్టుకపోతాయి అంటే ఎవరి కొరకు కొట్టుకపోతాయి? ఎవడు కొట్టుకోపోమన్నారు. సో బేసిక్ గా అక్కడ ఇల్లు పాపం తెలియకుండా వచ్చి కొన్నారు ఉద్యోగస్తులు, ఈ గాడిదలు ఏమో అమ్ముకున్నారు. ఎవడు అమ్మమన్నాడు? నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈ 10 మంది కూడా ఒక్క నిమిషం, ఈ మీటింగ్ అయిపోతే మళ్ళీ ఒకరు కనపడరు పరిస్థితి అది. వాడు ఎవరో ఒకడు వచ్చిండు, ఎక్కడి నుంచో వచ్చి ఆడ అలుగులన్నీ మూసేసిండు. వీళ్ళకు సిగ్గు లేదు, అలుగులా కాడ పర్మిషన్లు ఇచ్చిండు, ఇండ్లు కట్టిండ్రు. ఎట్లా పోతాయి నీళ్లు?